మేడారం జాతరకు వెళ్లే భక్తుల కోసం ఆర్టీసీ ప్రత్యేక రవాణా ఏర్పాట్లు చేసింది. ఉమ్మడి ఆదిలాబాద్లోని 5 డిపోల నుంచి బస్సు సదుపాయాన్ని కల్పించారు. 369 బస్సులను ఏర్పాటు చేసినట్లు ఆర్టీసీ రీజనల్ మేనేజర్ శ్రీనివాస్ తెలిపారు. ఆర్టీసీ సేవలను సద్వినియోగం చేసుకోవాలంటున్న డిపో మేనేజర్ శ్రీనివాస్తో మా ప్రతినిధి నరేష్ ఫేస్ టు ఫేస్. ఆసియాలోని అతిపెద్ద గిరిజన జాతర మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా వేలాది మంది భక్తులు తరలి వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఇటు 28వ తేదీ నుంచి ప్రారంభం కానటువంటి మహా జాతరకు సుమారు నెల రోజుల ముందుగా నుంచే కూడా భక్తులు తరలి వెళ్తున్నారు. మరి ఈ క్రమంలోనే ఇటు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి సుమారు ఆర్టీసీ రవాణా శాఖ సంస్థ ఇటు భక్తులు తరలి వెళ్లేందుకు కూడా సురక్షితంగా ఇటు మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు తరలి వెళ్లేందుకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా 4000 బస్సులను ఏర్పాటు చేసింది. మరి ఈ క్రమంలోనే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా 5 డిపోల నుంచి కూడా ప్రత్యేక బస్సులు నడిపిస్తున్నట్టు ఇటు రాష్ట్ర ఆర్టీసీ సంస్థ డిపో మేనేజర్ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. మరి ఈ క్రమంలోనే ప్రస్తుతం మనం మంచిర్యాల జిల్లాలో ఉన్నటువంటి మంచిర్యాల డిపో వద్ద ఉన్నాము. దీనికి సంబంధించి జాతరకు తరలి వెళ్లేందుకు కూడా మంచిర్యాల డిపో నుంచి కూడా ప్రత్యేక బస్సులను కూడా ఏర్పాటు చేసింది. ప్రస్తుతం మనతో పాటు మంచిర్యాల డిపో మేనేజర్ ఉన్నారు. మరి వారిని అడిగి తెలుసుకుందాం. ఇటు సార్ చెప్పండి, ఇప్పుడు మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు సంబంధించి మనకి రాష్ట్ర వ్యాప్తంగా బస్సులను ఏర్పాటు చేసింది. మన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి కూడా ఎన్ని డిపోల నుంచి ఇప్పుడు ఎన్ని బస్సులను ఏర్పాటు చేశారు? ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి సుమారుగా 369 బస్సులు ఏర్పాటు చేశారు. అందులో మన మంచిర్యాల జిల్లా నుంచి 115 బస్సులు మన మంచిర్యాల నుంచి ఆపరేట్ చేస్తున్నాం. సార్, ఇప్పుడు ప్రత్యేకంగా ఇంతకుముందు ఆర్టీసీలో ఇప్పుడు మహిళలకు కూడా మహాలక్ష్మి పథకం కూడా దాన్ని వర్తింపజేస్తున్నారా? మరి దీనికి సంబంధించినటువంటి ఇప్పుడు ఎంతైతే రేట్లు టికెట్ ఉన్నదిగా ఏ విధంగా నిర్ణయించారు? టికెట్ రేటు మంచిర్యాల నుంచి మేడారంకి 440 రూపీస్, అది పిల్లలకైతే 260 రూపీస్ అండి. మహిళ ఉచిత ప్రయాణం ఈ స్పెషల్ బస్సుల్లో కూడా వర్తిస్తుంది. మహిళలు ఫ్రీగా జర్నీ చేయవచ్చు. సార్, ఇప్పుడు ఏదైతే ఇంతకుముందు మహా జాతరకు సంబంధించి జాతర సమయంలోనే వెళ్ళారు. గత 2 ఏళ్ల క్రితం కూడా మహాజాతర జరిగింది. దానికి కంటే ముందు ఇప్పుడు జాతర ప్రారంభం కంటే ముందు నుంచి కూడా ఎక్కువగా వెళ్తున్నటువంటి పరిస్థితి. మరి ఈ క్రమంలో ప్రత్యేక ఏర్పాట్లు ఏమైనా చేశారా? గత ఏడాదికి ఈ ఏడాదికి ఎక్కువగా ఇప్పుడు ఆర్టీసీ ఏమైనా బస్సులను పెంచిందా? మేము గత నెల రోజులుగా కూడా స్పెషల్గా రోజు జనాలు మేడారంకి యాత్రికులు వెళ్తున్నారు కాబట్టి గత నెల రోజులుగా రోజు ఒక బస్సు మనం మంచిర్యాల సౌకర్యార్థం రోజు ఒక బస్సును మేడారంకి ఆపరేట్ చేశాము స్పెషల్గా. అలాగే ఈ ఆదివారం నుంచి శనివారం వరకు జాతర సందర్భంగా గత సంవత్సరం 105 బస్సులు మంచిర్యాల నుంచి ఆపరేట్ చేస్తే ఈ సంవత్సరం ఇంకొక 10 అదనంగా యాడ్ చేసి 115 బస్సులు ఆపరేట్ చేస్తున్నాం. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే ఇటు ఎన్ని డిపోలు, మొత్తం 5 డిపోలు ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు కదా. దీనికి సంబంధించి ఎన్ని పాయింట్లు ఏర్పాటు చేశారు? అయితే ఇప్పుడు మంచిర్యాల డిపో వ్యాప్తంగా కూడా జిల్లాలోనే ఎక్కువగా బస్సులు కేటాయించినటువంటి ప్రాంతం. మరి దీనికి సంబంధించి ఎన్ని పాయింట్లు ఉన్నాయి? ఈ పాయింట్ల నుంచి ఏ జిల్లాల నుంచి బస్సులు ఆపరేట్ చేస్తున్నారు? మన మంచిర్యాల జిల్లా నుంచి మన ఉమ్మడి ఆదిలాబాద్ రీజన్ 6 డిపోల నుంచి కూడా మన మంచిర్యాల డిపో ఆపరేట్ చేస్తున్నాము. అలాగే చెన్నూరు పాయింట్ నుంచి ఆదిలాబాద్ డిపోలు ఆపరేట్ చేస్తున్నారు సపరేట్గా. శ్రీరాంపూర్ నుండి బైన్సార్ డిపోలు ఆపరేట్ చేస్తున్నారు. మందమరిలో నిర్మల్ డిపోలు ఆపరేట్ చేస్తున్నారు. బెల్లంపల్లి అండ్ ఆసిఫాబాద్ డిపోలు ఆపరేట్ చేస్తున్నారు. సార్, ఇప్పుడు జాతరకు తరలి వెళ్తున్నటువంటి భక్తులకు మీరు ఏదైతే ఇచ్చేటువంటి సూచనలు ఏంటి? ప్రైవేట్ వాహనాల్లో వెళ్తే అత్యంత ప్రమాదకరం. మరి ఇంకోటి ఏంటంటే వారు గద్దె దగ్గరికి అత్యంత సమీపానికి వెళ్ళలేరు. అదే మన ఆర్టీసీ బస్సు ప్రజా రవాణా వ్యవస్థను ఉపయోగించుకున్నట్లయితే తల్లి గద్దెల దగ్గరికి అతి సమీపంలో ఉంటుంది. మరియు మన ప్రజా రవాణాను ప్రోత్సహించిన వారు అవుతారు. అలాగే సుఖం మరియు సేఫ్టీ ఉంటుందని చెప్పి మేము చెప్పవచ్చు. మొత్తం ఎన్ని రోజుల వరకు ఈ బస్సులు నడపనున్నారు? దీనికి సంబంధించినటువంటి అంటే మహాజాతర 31వ తారీఖు వరకు ఉంది కదా, దానికి సంబంధించి అప్పటి వరకు నడపను, తర్వాత కూడా ఏమైనా నడిపిస్తారు? సండే టు సండే అండి, 8 డేస్ స్పెషల్ ఆపరేషన్. మొత్తంగా చూసుకుంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా 369 బస్సులను కూడా ఏర్పాటు చేశారు. 5 డిపోల వ్యాప్తంగా ఉన్నటువంటి ఏదైతే ఆదిలాబాద్ నుంచి ఇప్పుడు మంచిర్యాల వరకు, ఆదిలాబాద్, మంచిర్యాల, భైంస, నిర్మల్, ఇటు ఆసిఫాబాద్ డిపోల నుంచి కూడా ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసి భక్తులను ఇటు మేడారం సమ్మక్క జాతరకు సురక్షితంగా తీసుకెళ్లేందుకు అన్ని చర్యలు చేపట్టినట్టు చెప్తున్నారు. అయితే ప్రైవేటు వాహనాలు ఆశ్రయించరాదని, ప్రైవేటు వాహనాలు వెళ్తే ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఇటు ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాటు కూడా వేసిందని చెప్పొచ్చు. అలాగే గద్దెల వద్దకు ఏదైతే ప్రైవేట్ వాహనాలు కొంత దూరాన్ని నిలిపివేస్తున్నటువంటి సుమారు 2 కిలోమీటర్లు అయితే గద్దెలకు సమీపంలోనే ఆర్టీసీ సేవలు అందిస్తూ ఆర్టీసీ అక్కడి వరకు ప్రజలను తీసుకెళ్తుంది. మళ్ళీ తిరుగు ప్రయాణంలో కూడా సురక్షితంగా తమ గమ్యస్థానాలకు చేర్చే విధంగా ప్రత్యేక ఏర్పాటు కూడా చేసినట్టు మన మంచిర్యాల డిపో మేనేజరు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ మల్లేష్తో నరేష్, మెగా 9 టీవీ, మంచిర్యాల.